విజయ్ దేవరకొండ అభిమానులను ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మామూలుగానే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో పవన్ నుంచి సినిమాలు ఊహించడం కష్టం. చెప్పిన సమయానికి ఒక సినిమా కూడా విడుదల చేయడం లేదు ఆయన. విడుదల పక్కన పెట్టండి, ఒప్పుకున్న సినిమాలకు అసలు షూటింగ్ కూడా చేయడం లేదు. ఇలాంటి సమయంలో పవన్ నుంచి విజయ్ దేవరకొండకు వచ్చిన సమస్య ఏంటి అనుకోవచ్చు. కానీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయింది. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. 5 ఏళ్లు సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ విషయం అధికారికంగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. నిజానికి మే 9న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు. తాజాగా షూటింగ్ పూర్తి చేయడంతో వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను కొనేసింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మే 30 లోపు సినిమా ఖచ్చితంగా విడుదల చేయాలి. లేదంటే ముందు చెప్పిన రేట్ కాకుండా చాలా వరకు తగ్గిస్తారు. అందుకే కష్టమో నష్టమో ఖచ్చితంగా మే 30న సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. దానికి తగ్గట్లుగానే వేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. మే 30న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా విడుదల కానుంది. ఇది కూడా 2 సార్లు వాయిదా పడి చివరికి ఈ డేట్ ను లాక్ చేసుకుంది. దాదాపు 120 కోట్లతో కింగ్డమ్ సినిమా నిర్మిస్తున్నాడు సూర్యదేవర నాగవంశీ. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రమోషనల్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ పవన్ మే 30వ తారీఖు వచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా విజయ్ దేవరకొండ సినిమాను వాయిదా వేయక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో నాగవంశీకి సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన వస్తే తన సినిమాను పోటీకి దించే ధైర్యం మాత్రం వంశీ చేయడు. ఈ విషయం గతంలో కూడా చెప్పాడు నాగవంశీ. తన సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఒకే రోజు వస్తే ఖచ్చితంగా తాను తప్పుకుంటాను అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో ఇదే జరిగేలా కనిపిస్తోంది. కావాలంటే పవన్ కోసం కింగ్డమ్ సినిమాను కొన్ని రోజులు వాయిదా వేయడానికి కూడా వెనకాడు ఈయన. మరి చూడాలి ఏం జరుగుతుందో.